నమస్తే వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. రోజంతా బిజీగా ఉన్నారా? న్యూస్ అప్డేట్స్ మిస్ అయ్యారా? డోంట్ వరీ, బ్రేక్స్ లేకుండా బోర్ కొట్టకుండా నాన్ స్టాప్ న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు నేను హిమబిందు, నేను అనుశ్రీ. త్వరలో జరగబోయే ఎన్నికలు పేదల అనుకూల భావజాలం, పెత్తందారుల అనుకూల భావజాలం మధ్య జరుగుతున్న సంఘర్షణ అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు దుర్మార్గం వల్లే 31 మంది అవ్వాతాతలు ప్రాణాలు కోల్పోయారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు హంతకుడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే రాబోతోందని, తొలి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనే చేసి పెన్షన్ల పంపిణీ కొనసాగిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారని, ఆయన పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తుకొస్తుందా అని సీఎం వైఎస్ జగన్ ప్రశ్నించారు. స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశీస్సులు కోరే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. రాబోయే 2024 ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు, మీ బిడ్డ మోసాలు చేయడు. చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు. ఒకటే గుర్తుంచుకోండి, జగన్కు పేదలపై ఉన్న ప్రేమ, మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు, ఉండదు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా, ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో, ఆయన చెప్పే అబద్ధాలతో, కిచిడి మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో, ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి, ప్రజలను ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి, నోటికి ఏదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి. అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడితో, ఆయన అబద్ధాలతో, ఆయన మోసాలతో, ఆ కిచిడి మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది. నిజాలకు, నిజాయితీకి, నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది. బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను, అబద్ధాలు చెప్పను. ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒక టిప్పర్ డ్రైవర్ కి సీట్ ఇచ్చానని చంద్రబాబు అవహేళన చేశారని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టిప్పర్ డ్రైవర్ ని చట్టసభలో కూర్చోబెట్టేందుకే ఎమ్మెల్యేగా నిలబడుతున్నానని చెప్పారు. ఒక టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే తప్పేంటి, ఏం తప్పు చేశానని టీడీపీ తనను అవహేళన చేస్తోందని సీఎం వైఎస్ జగన్ నిలదీశారు. వీరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు హయాంలో ఉద్యోగం రాకపోయినా వీరాంజనేయులు బాధపడలేదని, ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని చెప్పారు. టీడీపీలో కోట్ల రూపాయలు ఉన్న వారికే చంద్రబాబు సీట్లు ఇచ్చారని తెలిపారు. 5 ఏళ్లుగా ఆటో, టాక్సీ, టిప్పర్ డ్రైవర్లకు అండగా ఉన్నామన్నారు.
వాహన మిత్ర ద్వారా ఇప్పటి వరకు 1,296 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత కూడా 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఇలా ఈ టిప్పర్ వృత్తి చేసుకుంటా ఉన్న వర్గానికి సంబంధించిన వ్యక్తి చట్టసభలో కూర్చుంటే డ్రైవర్లకు సంబంధించిన సమస్యలన్నీ కూడా ఒక కొలికి తీసుకురాగలిగే అవకాశం ఉంటుంది. వాళ్ళు పడతా ఉన్న ఇబ్బందులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే కార్యక్రమం ఎఫెక్టివ్గా చేయగలుగుతారు అని తెలిసి ఉండి కూడా అవహేళన చేస్తూ ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, జగను ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇచ్చాడు అని చెప్పి ఇలా చూపించాడు. అవహేళన చేస్తూ అంతటితో కూడా ఆగిపోకుండా టిప్పర్ డ్రైవర్ అనేసరికి చాలు ఏలుముద్రగాడు అని చెప్పి కూడా అనేసాడు చంద్రబాబు. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని, అవునయ్యా జగన్ టిప్పర్ డ్రైవర్కే సీట్ ఇచ్చాడు, ఏం తప్పు చేశాడయ్యా జగన్ అని అడుగుతా ఉన్నా. నువ్వు అవహేళన చేసేందుకు ఏం తప్పు చేశాడు అని అడుగుతా ఉన్నా. నిజంగా నువ్వు చెయ్యలేని పని, నువ్వు కోట్లు డబ్బులున్న పెత్తందారులకు నువ్వు టికెట్లు ఇచ్చావు. నేను ఒక సామాన్యుడికి, ఒక పేదవాడికి పార్టీ తరఫున నిలబడించి టికెట్ ఇచ్చి గెలిపించే కార్యక్రమం నేను చేస్తా ఉన్నా. నిజంగా నీకు నాకు ఉన్న తేడా ఇది చంద్రబాబు అని సందర్భంగా ఒక వైపున చెబుతూ మరోవైపున నిజంగా ఈరోజు గర్వపడతా ఉన్నా. వైఎస్ఆర్సీపీ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు తిరుపతి జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మేమంతా మీ వెంటే అంటూ బస్సు యాత్ర వెనుకే భారీగా తరలి వచ్చారు. యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి గ్రామాలన్నీ జననేతపై అభిమానంతో ఉప్పొంగుతున్నాయి. ఇవాల్టి యాత్రలోనూ జన ప్రభంజనం జననేత వెంట సునామీలా కదిలింది. ఎక్కడికక్కడ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు జగన్. కొన్ని చోట్ల బస్సు దిగి వచ్చి మరీ అక్క చెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించారు సీఎం జగన్. అన్ని ప్రాంతాల్లోనూ గజమాలలతో స్వాగతం పలుకుతున్నారు. మండు టెండల్లో కూడా సీఎం జగన్ కోసం భారీగా జనం, ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. సీఎం జగన్ ప్రజలతో మమేకమవుతూ సాగుతున్నారు. పెత్తందార్లపై పోరుకు తామంతా సిద్ధం అంటూ వేలాది గొంతుకలు సింహ గర్జన చేస్తున్నాయి. పొత్తులు, జిత్తులు, మోసాలు, కుట్రలను ఎదుర్కొని పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం, మీరంతా సిద్ధమా అని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడంతో వేలాది మంది పిడికిళ్లు బిగించి మేమంతా సిద్ధం అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నిలదీస్తున్నారు. తిరుపతి జిల్లాలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. దారి పొడవునా రోడ్డుకి ఇరువైపులా జనం బారులు తీరి జననేత వైఎస్ జగన్ కు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. తిరుపతి జిల్లాలో పర్యటిస్తున్న సీఎం వైఎస్ జగన్ పలు ఫోటోలను ట్వీట్ చేశారు. 8వ రోజు మేమంతా సిద్ధం యాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో అంటూ మహిళలు, వృద్ధులు, చిన్నారులతో మమేకమైన ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేశారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా తిరుపతి జిల్లా ఎద్దల చెరువు వద్ద సీఎం వైఎస్ జగన్ సమక్షంలో టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అనుచరులతో వైఎస్ఆర్సీపీలో చేరారు. సీఎం వైఎస్ జగన్ విష్ణువర్ధన్ రెడ్డికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు, నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయిరెడ్డి, కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. 2019లో నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున విష్ణువర్ధన్ రెడ్డి పోటీ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఎలక్షన్ సంఘం నోటీసులు ఇచ్చింది. మార్చి 31న ఎమ్మగనూరు సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని అందిన ఫిర్యాదుతో నోటీసులు ఇచ్చారు ఎన్నికల సంఘం అధికారులు. 48 గంటల్లోగా అఫిడవిట్ రూపంలో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. వాలంటీర్ల విషయంలో ఈసీ మీద చంద్రబాబు ఒత్తిడి తీసుకొచ్చారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. సీన్ రివర్స్ అవుతుందనే భయంతో డబ్బులు లేవంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. వ్యవస్థలను కాదు మేనేజ్ చేయాల్సింది, ప్రజలకు మంచి చేసి ఓట్లు తెచ్చుకోవాలనుకుంటున్నాం. కాబట్టి అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూస్ జనంలోనే ఉన్నారు, జనానికి అప్పీల్ చేస్తున్నారు. పూర్తిగా మంచి చేసినా నమ్మితేనే ఓట్లు వేయండి అని అడుగుతున్నారు తప్ప అధికారుల మీద వ్యవస్థల మీద నమ్మకం లేదు. కాబట్టి మమ్మల్ని అయితే అదేమీ చేయలేదు. వీళ్ళ ఒక రకంగా రేపు వీళ్ళకి అనడానికి కూడా ఉండదు, ఏదో అధికార వ్యవస్థలను వాడుకున్నారు ఇది చేసినారు అనడానికి కూడా ఉండదు. మంచిది ఒక రకంగా. ఇట్లా అయితే ఈసీ కంట్రోల్లో ఉండే వ్యవస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని ఫేస్ చేయడం ద్వారా వచ్చే విజయం, బ్రహ్మాండమైన విజయం రేపు ఏదైతే ఉందో అది జగన్మోహన్ రెడ్డి గారి గౌరవాన్ని, ఆయన ప్రతిష్టను, ఆయన నాయకత్వ లక్షణాలను ఇంకా మరింత పెంచుతుంది, మరింత ఉన్నత దీనికి తీసుకెళ్తుంది. వీళ్ళనే సాకులు కూడా లేకుండా చేస్తుంది. కాబట్టి ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా కంటే తన చెల్లెలి భర్తకు మేలు చేయడం కోసమే పురంధేశ్వరి ఎక్కువగా పనిచేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. తన మరిది కోసం ఏపీ బీజేపీని బాబు జనతా పార్టీగా మార్చేశారని ఎద్దేవా చేశారు ఆయన. రామోజీరావు ఆర్థిక అక్రమాలపై చర్యలు తీసుకున్న అధికారులపై మాత్రమే పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేసిందన్నారు. ఆవిడ మిమ్మల్ని అడుగుతుంది, వీళ్ళని ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ ప్లేస్లో ఎవరిని వేయాలో కూడా ఆవిడ పేర్లు మీకు ఇచ్చింది. ఏ హోదాతో ఇచ్చింది? మీకు బాసా ఈవిడ అంటనా? మీరు ఎందుకు మాట్లాడట్లేదు? ఈ ముఖాన్ని తిరిగి ముఖాన్ని కొట్టాలి కదా. ఇటువంటి తప్పుడు ఉత్తరాలు బరి తెగించి మాలాంటి రాజకీయ నాయకులు మీకు ఇస్తే ఏంటి? ఆవిడ ఇక్కడ ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్గా ఎవరిని వేయాలో కూడా పేర్లు ఇచ్చింది. ఏ హోదాలో? ఎన్నికల నిర్వహణ ముఖ్య అధికారికి ఇటువంటి తప్పుడు, ఒక రాజకీయ నాయకురాలు, ఒక పార్టీ అధ్యక్షురాలు ఇటువంటి బరితెగింపు ఉత్తరం రాస్తుంది. టీడీపీ ఎల్లో మీడియాకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. తన కాళ్లకు అభిమానులు పాలాభిషేకం చేశారంటూ, తనను ప్రజలు నిలదీశారంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని పట్టించుకోనన్నారు ఆయన. పేదలకు ఇంటి వద్దకే పింఛన్లను అడ్డుకున్న చంద్రబాబు అండ్ కోకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారన్నారు కొడాలి నాని. ఈరోజు దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు చీప్ పబ్లిసిటీ కోసం వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని అందరినీ కూడా రోడ్డు మీదకి లాగి వాళ్ళేదో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నట్టు చూపించి ఇన్ని లక్షల కోట్ల రూపాయలు పేదలకి పంచిపెడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందట్లేదని చెప్పి దుర్మార్గపు మాటలు చెప్తూ దొంగ కూటములు కట్టి ఎన్నికలకు వచ్చారు. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నా, చంద్రబాబు నాయుడు కానీ, చంద్రబాబు నాయుడికి మద్దతు తెలిపేటువంటి సొంతంగా ప్రకటించుకున్నటువంటి మేధావులకు కానీ, పచ్చ మీడియాని కానీ, ఆత్మగౌరవం అంటే ఏంటి? మీకే ఉంటుంది ఆత్మగౌరవం? మీకే ఉంటాయి గౌరవ మర్యాదలు? అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉద్రిక్తత నెలకొంది. ఆ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు అసమ్మతి వర్గీయులు. అనంతపురం అర్బన్ టికెట్ను ఆశించి భంగపడ్డారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి. ఆయనకు టికెట్ రాకపోవడంతో అసమ్మతితో రగిలిపోతున్నారు చౌదరి వర్గీయులు. ఈ క్రమంలో దగ్గుబాటి ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకున్నారు ప్రభాకర్ చౌదరి వర్గీయులు. టీడీపీ అభ్యర్థి దగ్గుబాటి ప్రసాద్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఇరు వర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు కేటీఆర్. నేతన్నలపై కాంగ్రెస్ కు ఎందుకంత కక్ష అని ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకుంటున్నా ఆదుకోరా, కార్మికులు రోడ్డున పడ్డా కనికరించరా అంటూ రేవంత్ సర్కార్ పై ఫైర్ అయ్యారు. 10 ఏళ్ల తర్వాత సమైక్య రాష్ట్ర నాటి సంక్షోభం కనిపిస్తోందని, నేతన్న బతుకులు ఆగమయ్యేలా కాంగ్రెస్ విధానాలు ఉన్నాయన్నారు. నేతన్నలకు చేతి నిండా ఆర్డర్లు వెంటనే ఇవ్వాలని, వస్త్ర పరిశ్రమను ఆదుకోకపోతే కాంగ్రెస్ భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించిన కేటీఆర్ విద్యార్థులతో సరదాగా ముచ్చటించారు. బస్టాండ్లో ఓ జ్యూస్ సెంటర్లో కూర్చుని స్కూల్ విద్యార్థులు ప్రజలతో మాట కలిపారు. ఎండలు బాగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలంటూ స్టూడెంట్స్ కు సూచించారు. ఎండలు బాగా భరించాలండి. తుక్కుగూడ వేదికగా భారీ బహిరంగ సభకు ప్లాన్ చేసిన కాంగ్రెస్ పార్టీ అక్కడే మేనిఫెస్టో విడుదల చేయనుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. ఈ మేనిఫెస్టోలో తెలంగాణకు సంబంధించి 23 అంశాలను కొత్తగా చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. ట్యాపింగ్ కేసులో పూర్తి వివరాలు రాబట్టేందుకు టాస్క్ ఫోర్స్ మాజీ చీఫ్ రాధాకృష్ణరావును 7 రోజుల పాటు కస్టడీకి అనుమతించింది నాంపల్లి కోర్టు. దీంతో ఆయన్ను చెంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకుని బంజారాహిల్స్ పిఎస్ కు తరలించి విచారిస్తున్నారు. ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేశారు, ఎందుకు చేశారు, ఎవరు చెయ్యమన్నారు అనే కీలక విషయాలను కూపీ లాగే పనిలో ఉన్నారు పోలీసులు. జాతీయ వార్తలకు వెళ్దాం. ఢిల్లీ లిక్కర్ పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది రౌజ్ అవెన్యూ కోర్టు. సోమవారం ఉదయం 10:30కు ఆర్డర్ పాస్ చేయనున్నారు స్పెషల్ జడ్జి కావేరీ బవేజా. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు కవిత. ప్రముఖ లాయర్ అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. అయితే కవిత బెయిల్ పిటిషన్ను గీడి వ్యతిరేకించింది. ఆమె చాలా పలుకుబడి ఉన్న వ్యక్తిని బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని వాదించింది. బెయిల్ ఇవ్వద్దని కోర్టును కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు కవిత బెయిల్ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది. రాజ్యసభ సభ్యురాలిగా ప్రమాణ స్వీకారం చేశారు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ ఆమెతో ప్రమాణం చేయించారు. చైర్మన్ ఛాంబర్లోనే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సోనియా గాంధీతో పాటు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, కాంగ్రెస్ ట్రెజరర్ అజయ్ మాకెన్, బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నూతనంగా ఎన్నికైన వైఎస్ఆర్సీపీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. వైవి సుబ్బారెడ్డి, గొల్ల బాబురావు, మేడ రఘునాథ్ రెడ్డితో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేయించారు చైర్మన్ జగదీప్ ధన్ఖడ్. వీరెన్నికతో రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ బలం 11కు పెరిగింది. దీంతో రాజ్యసభలో 4వ అతిపెద్ద పార్టీగా అవతరించిన వైఎస్ఆర్సీపీ బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ తర్వాత స్థానంలో నిలిచింది. కర్ణాటకలో బోరుబావిలో పడ్డ చిన్నారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సుమారు 20 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు బాలుణ్ణి బయటకు తీసుకొచ్చాయి. విజయపుర జిల్లా లచ్చయాన గ్రామంలో సతీష్ అనే వ్యక్తి తన పొలంలో బోరుబావి తవ్వించారు. నిన్న సాయంత్రం ఆడుకుంటూ వెళ్లిన అతని 7 ఏడాదిన్నర కొడుకు సాత్విక్ 16 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. 20 గంటల సుదీర్ఘ రెస్క్యూ ఆపరేషన్ తర్వాత బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలతో మన సూచీలు సరికొత్త రికార్డులను తిరగరాస్తూ గరిష్ట స్థాయిని అందుకున్నాయి. సెన్సెక్స్ 351 పాయింట్లు లాభపడి 74,227 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 80 పాయింట్లు లాభపడి 22,514 వద్ద ముగిసింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, టైటన్, టెక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్ షేర్లు లాభపడ్డాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతీ ఎయిర్టెల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ షేర్లు నష్టపోయాయి. బంగారం ధరలు మరింత కొండెక్కుతున్నాయి. బులియన్ మార్కెట్లో ఆల్ టైమ్ గరిష్టానికి చేరింది పుత్తడి ధర. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల 70,470 రూపాయలు పలికింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ గోల్డ్ 64,600గా ఉంది.
ఈ ఏడాదిలో వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ ప్రకటించడంతో రూపాయితో పోలిస్తే డాలర్ మార్కు విలువ బాగా పెరగడంతో ఇటీవల బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. గత 45 రోజుల్లోనే పసిడి ధర 15% పైగా పెరిగింది. ఈ నెలలో శుభకార్యాలు ఎక్కువగానే ఉన్నా కొనుగోళ్లు మందగించాయి. సాధారణంగా ఈ సీజన్లో జరిగే విక్రయాల్లో 40% వ్యాపారం తగ్గినట్లుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. ఉప్పల్ స్టేడియానికి షాక్ ఇచ్చారు విద్యుత్ శాఖ అధికారులు. పెండింగ్ బిల్లు కట్టకపోవడంతో స్టేడియానికి కరెంటు కట్ చేశారు. అంతేకాదు 2015లో విద్యుత్ చౌర్యం చేశారంటూ కేసు కూడా నమోదు చేశారు. 15 రోజుల క్రితం నోటీసులు పంపామని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 1.67 కోట్ల రూపాయల కరెంట్ వాడారని వెల్లడించారు. రేపు ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనున్న వేళ తాజా పరిణామం హెచ్సీఏను కలవరపెడుతోంది. వాతావరణ వివరాలు చూద్దాం. మండుతున్న ఎండలతో తిప్పలు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఉష్ణోగ్రతలు మరో 3 డిగ్రీలు పెరిగే అవకాశం ఉన్నా 7, 8, 9 తేదీల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా ప్రకటించింది. అయితే ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరడంతో పాటు వడగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సినిమా విశేషాలు స్క్రీన్ 90లో చూద్దాం. మూవీ టాకీ పార్ట్ షూటింగ్ మొత్తం ఏప్రిల్ చివరి నాటికి పూర్తవుతుందట. ఇంకా 3 పాటలు బ్యాలెన్స్ ఉన్నాయని సమాచారం. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ నటించిన ఫ్యామిలీ స్టార్ మూవీ శుక్రవారం విడుదల కాబోతోంది. పరశురామ్ ఈ సినిమాకి దర్శకుడు. విరించి వర్మ దర్శకత్వంలో రాకేష్ వర్రే హీరోగా రూపొందుతున్న జితేందర్ రెడ్డి మూవీ గ్లిమ్స్ విడుదలైంది. చిమటా ప్రొడక్షన్స్ బ్యానర్ మీద చిమటా రమేష్ బాబు హీరోగా నటిస్తున్న నేను కీర్తన మూవీ ఫస్ట్ లుక్ టీజర్ లేటెస్ట్ గా విడుదలైంది. అమరేష్, ప్రార్థనా సందీప్ హీరో హీరోయిన్స్ గా రూపొందుతున్న సత్య మూవీ టీజర్ లాంచ్ అయింది. విరాజ్ అశ్విన్, సుహాస్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న శ్రీరంగ నీతులు మూవీకి యూఎస్ సర్టిఫికేట్ జారీ అయింది. ఏప్రిల్ 11న ఈ మూవీ విడుదల కాబోతోంది. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభులో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ నుండి నభా ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. నా సామిరంగా రీసెంట్ గా టెలివిజన్ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక ఇక్కడ మంచి టీఆర్పీ రేటింగ్ సొంతం చేసుకుంది నా సామిరంగా. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.